కానీ అమ్మ మారదు నాయనా. మీ అమ్మని కూడా మారుస్తుందిరా. నాయనా, ఇన్నేళ్ళు కాపురం చేసినావు, నీకు తెలీదా? ఇంకా నువ్వు ఇప్పించి నమ్మకాలతో ఉన్నావు. నేను మార్చలేనిది నా కోడలు మారుస్తుందని నాకు గట్టి నమ్మకం ఉండదురా. ఆ బిడ్డ తెలివైనది, ఓపిక అయింది. అమ్మా నాయనంటే ప్రాణం ఇచ్చే బిడ్డ. అత్తారింటిని అంత సులువుగా వదిలేదురా. పుట్టింటిని ఎట్ట చూసుకుంటుందో మెట్టినింటిని కూడా అట్నే చూసుకుంటది. అన్నిటికీ సర్దుకుపోతుంది, పరిస్థితులకు తగ్గట్టు మెలుగుతుంది. నీవన్నీ పిచ్చి నమ్మకాలు నాయనా. రేయ్, నీకు ఆలోచించి చెప్పేదానికి చేత కాకపోతే గమ్మునే ఉండు, మమ్మల్ని వెనకలాగమాక. సరే, మీ ఆలోచన ఏంటో చెప్పండి. ఇంక వేరే దారి లేదు నాయన. నేను అమ్మ దగ్గరికి పోయి నిజం చెప్పేస్తా. గీతనే చేసుకుంటాను, గౌతమిని చేసుకుని తేల్చి చెప్పేస్తా. రే 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 ఆగరా పిచ్చోడా. ఆవేశంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. సంతోషంలో ఉన్నప్పుడు ఏ హామీలు ఇవ్వకూడదు. రెండూ గుర్తుపెట్టుకో. జీవితంలో ఆవేశంతో చేసేది అనర్థానికి దారితీస్తుంది. సంతోషంలో ఇచ్చే హామీలు మనం తొందరపడ్డామా అని ఆలోచించేటట్టు చేస్తాయి. ఇవన్నీ వద్దు. మరి ఇంకేం చేసేది నాయనా? అమ్మయ్యా, బాగా టైర్డ్ అయిపోయాను ఈరోజు. ఇవాళ మాళవిక అక్కని కలిసావా నువ్వు? ఏం మళ్ళీ అడుగుతావింది? మాళవిక అక్కని కలవడానికే కదా వెళ్ళాను. ఓ అవునా, అయితే ఇంకెవ్వరినీ కలవలేదు. ఇంకెవరిని కలుస్తాను? గోవింద్ని. గోవిందా? నువ్వు గోవింద్ని కలవలేదా? ఈరోజు గోవింద్ బర్త్డే అని అతని కోసం నువ్వు వెళ్ళలేదా? నీకెవరు చెప్పారు? నువ్వు గోవింద్ని కలిసిన విషయం మాత్రమే కాదు, నువ్వు గోవింద్ ప్రేమించుకుంటున్నారన్న విషయం కూడా ఇప్పుడే నాకు తెలిసింది. ఈ విషయం ఇప్పటిదాకా నువ్వెందుకు చెప్పలేదు నాతో? నీకెవరు చెప్పారు చెప్పు. బాలాజీ. బాలాజీ నీకెందుకు చెప్పాడు? బాలాజీ నిన్నెప్పుడు కలిశాడు? అంటే అది నువ్వు బాలాజీని ప్రేమిస్తున్న విషయం, బాలాజీ నిన్ను ప్రేమిస్తున్న విషయం నాకు అది ఏం ఏం చెప్పాలో తెలియడం లేదు. బాలాజీ అంటే నాకు తెలియని ఇష్టం ఉండేది, కానీ అది ఇష్టమో మరేదో తేల్చుకోలేక భయంతో అసలు నేనేమి వద్దనుకున్నాను. అసలు నేను పెళ్ళే వద్దనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నాకు అన్నీ తెలుసు. నాకు తెలిసినా నేను ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదో తెలుసా? నువ్వెప్పటి వరకు చెప్పకుండా ఉంటావో, ఎన్నాళ్ళు నీ మనసులోనే దాచుకుని ఉంటావో చూద్దామని అడగలేదు. ఇప్పటికి కూడా నా విషయం బయటపడితే నువ్వు చెప్తున్నావు కదా? అంటే బాలాజీకి నాకు పెళ్లి జరగదు, అది నాకు తెలుసు. అందుకే చెప్పలేదు. ఎందుకు జరగదే? ఎందుకు జరగదు? ఎలా జరుగుతుంది?
కనకరత్నం గారు ఎలా ఒప్పుకుంటారు? మన ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అసలేం జరిగిందో తెలుసా? ఆ పెళ్లి మండపం. హా, ఆ పెళ్లి మండపంలో ఆహా, ఏం లేదు. అమ్మ మీద ఆవిడ చేయి చేసుకుంది కదా. నీకెలా తెలుసు? అమ్మ చెప్పొద్దని ఒట్టేయించుకుంది. కానీ ఆ విషయం నువ్వు రాసుకున్న డైరీ చెప్పింది. ఇప్పుడు ఆవేశంలో ఆవిడ చేసిన పని గురించి కంటే నీ జీవితం గురించి ఆలోచించాలా. నీకు నువ్వు కోరుకున్నట్టు బాలాజీతో పెళ్లి జరిపించాలి. నేను జరిపిస్తాను. జరగదు. నాకు నమ్మకం లేదు. నా మీద నమ్మకం లేదా? అంటే నీకు చాలా కష్టం. నువ్వు ఇబ్బంది పడతావు. బాలాజీ లేకుండా నువ్వు బతకగలవా? మనసులో ఇంత ఇష్టాన్ని పెంచుకుని బాలాజీకి పూర్తి ఇష్టాన్ని చెప్పలేక, నాకు నిజం చెప్పక ఎన్నాళ్ళిలా అవస్థపడతావు? చూడు, ఇప్పుడు నాకు గోవింద్కి పెళ్ళి అవుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. కానీ నీకు బాలాజీకి మాత్రం పడుతున్నావేమో అమ్మా. తొందరపడ్డమేంట్రా? పెళ్లి వయసు వచ్చిన పిల్లకి పెళ్లి చేయకుండా ఎట్టా ఉంటాం? అది కాదమ్మా, ఆ గోవింద్ గౌతమికి కరెక్ట్ కాదు. అతనితో ఉన్న అమ్మాయికి అతనికి ఏదో రిలేషన్షిప్ ఉందనిపిస్తుంది. అన్నా, ఊరికే బైక్ మీద ఒక అమ్మాయితో వెళ్ళినంత మాత్రాన నువ్వు పెద్ద రాద్ధాంతం చెయ్యొద్దు. దాన్ని వెళ్ళి ఊళ్ళో కనకరత్నం అత్త వాళ్ళ గురించి చుట్టుపక్కల అడిగి చూడు. గోవింద్ గురించి ఎంత గొప్పగా చెప్తారో. చుట్టుపక్కన వాళ్ళు చెప్పడం సంగతి పక్కన పెడితే నీ సమాధానం ఏంటో చెప్పు. అరే, నువ్వు అడిగిన మాటే నేను కూడా గోవిందని అడిగాను. ఇలా మా అన్నకి కనపడ్డావంట కదా ఒక అమ్మాయితో బైక్ మీద వెళ్తూ అని. అవును, ఫ్రెండ్ ని తీసుకెళ్లానని చెప్పాడు. ఇంకో విషయం, గోవింద్ గురించి నాకు తెలుసు. నువ్వు అనవసరంగా నా పెళ్లి విషయంలో లేనిపోని అనుమానాలు పెట్టుకుని డిస్టర్బ్ చేయకు. నీ వల్ల ఏదైనా డిస్టర్బ్ అయ్యి పెళ్లి ప్రాబ్లం అయిందంటే అసలు నేను ప్రాణాలతోనే ఉండను చెప్తున్నా. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చి మాటలు? అవును, నా పెళ్లి ఖచ్చితంగా గోవింద్తోనే జరగాల. జరగకపోతే ఆ తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చెప్పమా నీ కొడుక్కి. అమ్మి, అంత కోపం పనికిరాదే, తినేసిపో. నాకేం వద్దమ్మా. ఒరే గోవర్ధన్, నువ్వు పోలీస్ అయినప్పటినుంచి ప్రతిదీ అనుమానిస్తూ చూస్తుంటే ఎట్టా? ఆ అబ్బాయి గురించి నువ్వు అలా ఆలోచించొద్దు. ఆ అబ్బాయి చాలా మంచోడు. గౌతమి ఆ అబ్బాయితో బావుంటది. హలో, ఏందబ్బా అంత నీరసంగా ఆలో చెప్తున్నావు? మరి అసలు మామూలు టెన్షన్ ఇవాళ పొద్దుటి నుంచి అత్త వచ్చేంత వరకు
ఎంత హ్యాపీగా ఉన్నానో ఆ తర్వాత టెన్షన్ ఇంకా పోలేదు. అబ్బా అయిపోయింది కదా, ఇంకా ఎందుకు టెన్షను? ఏంటైపోయింది? దొరికుంటే ఏంటి పరిస్థితి? ఆ, సరే, మీ ఇంట్లో ఏమైనా అడిగినారా? దేని గురించి? అదే చీర కట్టుకొని పోయినావు కదా, వచ్చేటప్పుడు చుడీదార్లో వచ్చినావు, తిరిగి వెళ్ళేటప్పుడు చీరలో పోతే అడుగుంటారు కదా. ఆ అడిగారు. మాళవిక అక్క చీర అని అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను. నిన్ను పంపించే తొందరలో నీ బట్టలు హ్యాండ్ బ్యాగ్ ఏడనే ఉండిపోయినాయి. అమ్మ కంట్లో పడుండేవి తెలుసునా? అయ్యో, టెన్షన్ పడబాక, కంట్లో పడుండేది కానీ మేనేజ్ చేసి తీసేశాను. సైలెంట్గా మాళవికకు ఫోన్ చేసి పిలిచి ఇచ్చి పంపించేశాను నీకివ్వమని. రక్షించా. ఇంకా ఇంటికి రాగానే ఇందాక ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఏంటి? పూరి ఇవాళ నన్ను అడిగింది, ఏమని? నువ్వు గోవిందు ఇష్టపడుతున్నారంట కదా. నేను అన్నీ షేర్ చేసుకుంటాను, కానీ నిన్ను ఇష్టపడుతున్న విషయంలో నాకే చాలా భయాలున్నాయి. అసలు తనెందుకు చెప్పలేదు నీకు? అది బేసిక్గా చిన్నప్పటి నుంచి గోవింద్, ఏంటి? ఇంట్లో ఏం ఇబ్బంది లేదు కదా? నేను ఇంటికొచ్చిన విషయంలో అనుమానాలేం రాలేదు కదా? ఎందుకు వస్తుంది? నువ్వు ఉన్నంతసేపు టెన్షన్ పడ్డా కానీ తర్వాత మేనేజ్ చేసేసాను కదా. ఇవాళ మాత్రం నిజంగా పెద్ద గండం గట్టెక్కాం. అరే ఇదే ఉంది, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఏంటి? ముందు ముందు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? మరి మన పెళ్ళయ్యేంత వరకు ఈ తిప్పలు తప్పవు కదా. ఏంటో కానీ ఒక్క విషయం, పూరికి బాలాజీకి పెళ్లి జరిగితేనే మన పెళ్లి. అరే ఇదేంది ఈ ఫిట్టింగ్ ఏంది? అదంతా నాకు తెలీదు. ముందు మా అక్కకి పెళ్లి జరగాలి, ఆ తర్వాతే మన పెళ్లి. ఇప్పుడు మన పెళ్లి గురించి ఆలోచించకుండా వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించాలా? మరి మా అక్క పెళ్ళవ్వకుండా నేనెలా చేసుకోను? అటు చూస్తే నా పెళ్ళి అవ్వకుండా మా తమ్ముడి పెళ్ళి ఎట్ట చేస్తారు మా ఇంట్లో? ఆ మాటకొస్తే మా అక్క చెల్లెలు మీ ఇంటి కోడలవ్వడానికి మీ అమ్మగారు అస్సలు ఒప్పుకోరు. ఒప్పించేటట్టు మనమే ఏదో ఒకటి చెయ్యాలా. దాని గురించే కదా మనం ఇంత ఆలోచిస్తున్నాము. ఏం ఆలోచిస్తున్నామో ఏంటో. పాటి ఏ ఏంది? నేను మళ్ళీ చేస్తాను. ఏ గిట్ పాటి ఏంటి? ఎంతసేపు అయింది నువ్వొచ్చి? ఆ? ఎప్పుడొచ్చి కూర్చున్నావు ఇక్కడ? ఏం వినపడ్డం లేదే. బాగా జలుబు చేసి చెవులు మూసుకుపోయాయే, నొప్పెడుతున్నాయి. గాలి పోకూడదని ఇదిగో ఈ దూది పెట్టుకున్నా. ఇప్పుడు చెప్పు గట్టిగా, ఇందాక వినపడలేదు. చెప్పు, ఏమన్నావు? ఎంతసేపు అయింది కూర్చొని? చాలాసేపు అయిందే వచ్చి. నువ్వెవరితోనో ఫోన్లో మాట్లాడుతుండవని గమ్ముని కూర్చొనుండా. ఎవరితో మాట్లాడానో తెలియలేదా నీకు? నాకేం తెలుస్తుందే, అసలు వినిపిస్తే కదా. సరే పెట్టుకో. నువ్వు దూది
ఆవిడకి కోల్డ్ అయ్యి చెవిలో కాటన్ పెట్టుకుంది కాబట్టి ఏం వినపడలా. అబ్బా, మిస్ అయిందే. ఏంటి మిస్ అయిపోవడం? ఆ పెద్దావిడ వినుంటే పాపం మనవరాలు పెళ్లి చేయడానికి ఏదో ఒక ఐడియా ఇచ్చుండేది కదా. గాడిద గుడ్డు. మా ఇంట్లో విషయం తెలిస్తే అసలు ఏమవుతుందో తెలీదు. అదొక టెన్షన్గా ఉంది నాకు. ఇంకా ఇంకేం లేదు, మళ్ళీ చేస్తా. కొద్దిసేపు మాట్లాడు ప్లీజ్. మళ్ళీ చేస్తానుగా, బాయ్. హే అత్తా, కాఫీ. ఏం కనుకం ఈవేళ కొంచెం ఆలస్యంగా లేచినట్టుండవు? కనకం, నువ్వు కొంచెం మొండితనం విడిచిపెట్టి ఆలోచిస్తే మంచిది. గౌతమి గోవిందోళ్ళకి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. కనకం, నేను నీతోనే మాట్లాడేది. ఏందలుడు, ఏంది నువ్వు మాట్లాడేది? పెళ్లికి ముహూర్తాలు కూడా అయిపోయినాయి కదా, ఇప్పుడొచ్చేదో పనికి మాల మాటలు మాట్లాడుతా ఉండవు. అత్త, దయచేసి మీరు కొన్ని విషయాలు కలగజేసుకోకుండా ఉండటమే మంచిది. ఎట్టా కలగ చేసుకోకుండా ఉంటాము? శుభం అని ఇంట్లో పెళ్లి జరుగుతా ఉంటే వద్దని అశుభం పలుకుతావా? ఆ పెళ్లి జరగడం శుభమో కాదో ముందు ఆలోచించండి. వాణ్ణి బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. అది మీకు అర్థం కావట్లా? నా మాటేనండి, ఈ పెళ్ళొద్దు. కనకం, నేను చెప్పేది అర్థం చేసుకో. అమ్మా, నేను కొంతమందితో మాట్లాడడం మానేసినాను. అనవసరంగా నన్ను మాట్లాడించొద్దని చెప్పు. కనకం, ఏంటిది? మాట్లాడకపోతే అన్ని సరిపోతాయా? జరుగుతుంది తప్పు, అది అర్థం చేసుకో. కనకం, కనకం, నా కూతురికి మంచి చెడు తెలీదా? నా కూతురు చూసుకోకుండానే ఇంట్లో అందరూ బాగుండారా? ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నదే అది, అది గుర్తు పెట్టుకోండి. అలా అనుకునే నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ ఇవాళ ఎవరో ఒక అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. ఏంటి చెల్లాయ్, పొద్దు పొద్దున్నే ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు? ఆ సాంబార్ వచ్చిందా ఆఫీస్కి? ఇంకా వచ్చినట్లేదే, ఏంటి విషయం? లేదు, నిన్న మనం పెండ్లి ముహూర్తాలు పెట్టుకునే టైంలో గోవర్ధనం వచ్చి గోవిందనెవరో అమ్మాయితో చూశాను, బండ్లో ఎక్కించుకుని పోతా ఉండడని చెప్పినాడు కదా. అవును. ఆ పిల్ల సాంబారేమోనని నాకు అనుమానంగా ఉండదు. అంత పని చేస్తుందంటావా? అంత ధైర్యం ఉందంటావా? ఏ, ఎందుకు చేయదనుకుంటుండావు? చెప్పలేంలే, చేసినే చేయొచ్చు. నువ్వు ముందు మనోడు దారిలో పెట్టు. గోవింద్ ఆఫీసు రాగానే పిలిచి దుమ్ము దులిపి, ఒరే నీకు ఇంకో పిల్లతో నిశ్చితార్థం అయిపోయిందిరా, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని చెప్పు. అడగాల్సింది కడగాల్సింది మనోణ్ణి కాదన్నా. ఇప్పుడు ఆ గోవిందు మనసు కొంచెం జంకి మనతో మాట్లాడకుండా ఉండాడు. ఆ పిల్లని వాడు ప్రేమిస్తా ఉండేది మనకి తెలీదనుకుంటుండాడు. తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడతా ఉండాడు. ఇప్పుడు గాని మనం పిలిచి ఆణ్ణి నిలదీసి అడిగినామనుకో, ఆ భయం కాస్తా పోతుంది. భయం పోయిన తర్వాత బరితెగించి ఆడు ధైర్యంగా చెప్పేస్తాడు, అవును నాకా పిల్లంటే ఇష్టమే అని.
అప్పుడు నానా రభస అవ్వుద్ది. ఆడు మనల్ని ఎదిరించి ఒక్క మాట మాట్లాడడం మొదలు పెట్టినాడనుకో మనం పట్టు కోల్పోతాం. వాడంత ఎదిరించి మాట్లాడతానంటావా? అయినా నాకు సందేహం. ఏందన్నా?